హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం నేర్చుకుందాం అంటే రిలేషనల్ ఆపరేటర్స్ వీటి గురించి అయితే డీటెయిల్గా అయితే నేర్చుకుందాం. బిఫోర్ గోయింగ్ టు దిస్ వీడియో మనం ఒకసారి ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నాం ఒకసారి అయితే రీక్యాప్ చేసుకొని మనం ఈ వీడియోకి అయితే వెళ్దాం అనమాట. ఓకేనా? మనం ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నాం అంటే స్ట్రింగ్ స్లైసింగ్ అంటే ఏంటంటే మనం ఒక స్ట్రింగ్ ఉంటే అందులో నుంచి ఒక పార్ట్ని ఏ విధంగా తెచ్చుకోవాలి అనేది అయితే చూసాం అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే మెసేజ్ ఈజ్ ఈక్వల్ టు ఐ రవి అనేది ఉండడం జరిగింది. ఇక్కడ నుంచి రవి అనే ఒక పార్ట్ని అయితే తెచ్చుకుంటాం అనమాట. అది తెచ్చుకోనికి మనం స్లైసింగ్ అయితే చేస్తాం అనమాట. ఇక్కడ ఏం చేసాం, పార్ట్ ఈజ్ ఈక్వల్ టు మెసేజ్. ఇక్కడ మనకి స్క్వేర్ బ్రాకెట్స్ అయితే ఇస్తాం అనమాట. స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చి మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలి అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 3 అనే ఇండెక్స్ నుంచి 7 అనే ఇండెక్స్ వరకు రావాలన్నమాట. అంటే లాస్ట్ ఇండెక్స్ అనేది మనకి ఇంక్లూడ్ అవ్వదు, దానికంటే ముందుకెళ్ళి అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. 7 కంటే ముందున్న 6 వరకు మాత్రమే ఇంక్లూడ్ అయ్యి అక్కడ వరకు మాత్రం రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసినట్టయితే మీకు రైట్ సైడ్ లో ఉంది కదా, 3 నుంచి 6 వరకు మాత్రమే రావడం జరుగుతుంది. రవి అనేది అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? దీని తర్వాత మనకి ఒక వాల్యూ ఒక టైప్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలనేది చూసాం అనమాట. బై యూజింగ్ టైప్ అనే ఈ ఫంక్షన్ యూజ్ చేసుకొని ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 10 అనే వాల్యూ ఇచ్చినప్పుడు ఇది మనకి టైప్ ఆఫ్ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు ఇది ఏం రిటర్న్ చేస్తుంది అంటే ఇంట్ అనే దాని యొక్క టైప్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఒకవేళ మనకి ఇక్కడ ఫ్లోట్ని ఇచ్చినాం అనుకోండి, ఇక్కడ ఫ్లోట్ ఇచ్చినప్పుడు మనకి ఫ్లోట్ అంటే ఏంది అంటే పాయింట్స్లలో ఇచ్చినప్పుడు డెసిమల్ ఇచ్చినప్పుడు మనకి దాని యొక్క టైప్ వచ్చేసి ఫ్లోట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా? దీని తర్వాత మనం ఏం తెలుసుకున్నాం అంటే ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలో తెలుసుకున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన డేటా అనేది మనకి స్ట్రింగ్ ఫార్మాట్లో ఉందనుకోండి, ఇంటీజర్లోకి ఏ విధంగా మార్చాలి, అలాగే ఇంటీజర్లో ఉందనుకోండి ఫ్లోట్లోకి ఏ విధంగా మార్చాలి అనేది తెలుసుకున్నాం అనమాట. ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ ముందుగానే చెప్పుకున్నాం, మనం ఇన్పుట్ అనే ఈ ఫంక్షన్ యూజ్ చేసుకున్నప్పుడు ఎప్పుడైతే మనం ఇన్పుట్ ఇస్తామో అది మనకి స్ట్రింగ్ ఫార్మాట్లో అయితే ఉండడం జరుగుతుంది. అది నెంబర్ అయినా ఏదైనా వర్డ్స్ అయినా లెటర్స్ అయినా. ఇక్కడ మనకి 2 అనేది ఇన్పుట్ ఇచ్చాం, మనకి ఏ లోపల ఏం స్టోర్ అవుతుంది, ఏ డేటా టైప్ స్టోర్ అవుతుంది, స్ట్రింగ్ డేటా టైప్లో అయితే 2 అనేది స్టోర్ అవుతుంది అనమాట. స్ట్రింగ్ ఫార్మాట్లో అయితే స్టోర్ కావడం జరుగుతుంది. ఇప్పుడు మనం దాని యొక్క టైప్ని అయితే చేంజ్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఏ అని ఇచ్చినాం, అంటే స్ట్రింగ్లో ఉన్న నెంబర్ని మనం ఇంటీజర్లోకి అయితే మారుస్తున్నాం అనమాట. ఇక్కడ మార్చి దాని యొక్క టైప్ చూసినట్టయితే మనకి ఇంట్ అని అయితే రావడం జరిగింది అనమాట. ఇదే మన టైప్ కన్వర్షన్. ఓకేనా? దీని తర్వాత మనం ఈ టైప్ కన్వర్షన్స్ అనేవి మనకి డిఫరెంట్ టైప్స్లో అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మనకి ఇంట్లోకి మార్చాలంటే మనకి ఇంట్ ఆఫ్ అని అయితే యూజ్ చేయడం జరుగుతుంది. మనం ఏదైనా వాల్యూని మనం ఫ్లోట్లోకి మార్చాలంటే ఫ్లోట్ ఆఫ్ అనే ఈ ఫంక్షన్ అయితే యూజ్ చేస్తాం అనమాట. అలాగే స్ట్రింగ్లోకి మార్చాలంటే SCR ఆఫ్, అలాగే బూలియన్లోకి మార్చాలంటే బూల్ ఆఫ్ అనే ఈ ఫంక్షన్స్ అయితే యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? మనం ఈ వీడియోలో ఏం నేర్చుకుందాం అంటే ఈ వీడియోలో మన అజెండా వచ్చేసి రిలేషనల్ ఆపరేటర్స్ వీటి గురించి అయితే డీటెయిల్గా అయితే నేర్చుకుందాం. ఇందులో మనకి కంపేరింగ్ నెంబర్స్ అంటే రెండు వాల్యూస్ని ఎలా కంపేర్ చేయాలి అని అయితే చూద్దాం బై యూజింగ్ రిలేషనల్ ఆపరేటర్స్. అలాగే రెండు స్ట్రింగ్స్ని ఇక్కడ కంపేరింగ్ స్ట్రింగ్స్, రెండు స్ట్రింగ్స్ని ఏ విధంగా కంపేర్ చేయాలి అనేది కూడా చూద్దాం అనమాట. అలాగే కోడింగ్ వాక్ త్రూ అంటే ఏంటంటే మనం ఒక క్వశ్చన్ తీసుకొని దాని క్రాచ్ నుంచి డెవలప్ చేసుకుంటూ అయితే వెళ్దాం అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం కంపేరింగ్ స్ట్రింగ్స్, ఇందులో మనకి ఫస్ట్ రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏందో చూద్దాం. ఇక్కడ రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తామంటే రెండు వాల్యూస్ని కంపేర్ చేయడానికి అయితే యూజ్ చేస్తాం అనమాట. ఈ వాల్యూస్ని కంపేర్ చేసిన తర్వాత దానికి రిటర్న్ ఏమొస్తుందంటే మనకి ట్రూ లేదా ఫాల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ది రిలేషనల్ ఆపరేటర్స్కి కొన్ని ఆపరేటర్స్ చూసినట్టయితే ఈ సింబల్ వచ్చేసి దీన్ని ఏమంటామంటే ఈస్ గ్రేటర్ దెన్ అని అయితే పిలవడం జరుగుతుంది. ఈ సింబల్ని దీన్ని ఏమంటామంటే ఈస్ లెస్ దెన్ అని అయితే పిలవడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ఈ రిలేషనల్ ఆపరేటర్స్ని యూజ్ చేసినప్పుడు ఈ రెండు నెంబర్స్ని కంపేర్ చేసినప్పుడు ఇవి ఏం రిటర్న్ చేస్తాయంటే ఈ రెండు వాల్యూస్ని అయితే రిటర్న్ చేస్తాయి అనమాట. అది కండిషన్ ట్రూ అయితేనేమో ట్రూ అని, ఫాల్స్ అయితేనేమో ఫాల్స్ అని అయితే రిటర్న్ చేస్తాయి అనమాట. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఇక్కడ ప్రింట్ ఆఫ్ 5 లెస్ దెన్ 10. ఓకేనా? ఈ కండిషన్ రైట్ అయినా అంటే 5 అనేది 10 కంటే తక్కువ అనేది చెప్తున్నాం, అంటే ట్రూయే కదా, మనకి ట్రూ అని అయితే ప్రింట్ కావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నాం, ప్రింట్ ఆఫ్ 5 గ్రేటర్ దెన్ 10 అంటే 5 అనేది 10 కంటే ఎక్కువనా, కాదు కదా. సో ఇక్కడ మనకి ఫాల్స్ అని అయితే రావడం జరుగుతుంది అనమాట. చూసారు కదా, ఇక్కడ మనకి అవుట్పుట్ వచ్చేసి ట్రూ అని అయితే రావడం జరిగింది, ఇక్కడ మనకి ఫాల్స్ అని అయితే రావడం జరిగింది అనమాట. ఇప్పుడు మనం దీన్ని మన VS కోడ్లో అయితే రన్ చేసి అయితే చూద్దాం, మనకి ఏం అవుట్పుట్ వస్తుందో చూద్దాం అనమాట. ఓకేనా? మీరు కూడా నాతో పాటు ప్రాక్టీస్ చేయండి అనమాట. ఇప్పుడు నేను నా VS కోడ్ అయితే ఓపెన్ చేశాను. ప్రింట్ ఆఫ్ 5 లెస్ దెన్ 10 అనేది కంపేర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను రన్ చేసినట్టయితే మనకి ట్రూ అని అయితే రావాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనకి టర్మినల్ అయితే చూడండి అనమాట. ఓకేనా? చూడండి ఇక్కడ మనకి ట్రూ అని అయితే అవుట్పుట్ కింద అయితే రావడం జరిగింది. ఓకేనా? దీని తర్వాత మనకి 5 గ్రేటర్ దెన్ 10 అనేది చూద్దాం. ఇప్పుడు మనం దీన్ని రన్ చేసినట్టయితే
మనకి ఫాల్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసారు కదా కింద ఫాల్స్ అనేది రావడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు మనం రెండు రిలేషనల్ ఆపరేటర్స్ గురించి అయితే తెలుసుకున్నాం అనమాట. మళ్ళీ మన స్లైడ్లోకి వెళ్ళినట్టయితే దీని తర్వాత మనం రిలేషనల్ ఆపరేటర్స్ వచ్చేసి మనకి దీన్ని ఏమంటాం అంటే రెండు ఈక్వల్స్ ఉన్నాయి అనుకోండి, ఈక్వల్ ఈక్వల్ అని ఉంటే దీన్ని మనం ఈజ్ ఈక్వల్ టు అనేది పిలవడం జరుగుతుంది. ఓకేనా, ఈ రెండు ఈక్వల్స్ ఉన్నప్పుడు మనం ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు అనమాట. రెండు ఈక్వల్స్ ఉంటే మనం రెండు వాల్యూస్ని కంపేర్ చేస్తున్నట్టు, అలాగే ఒకటే ఈక్వల్ టు ఉందంటే మనం ఒక వాల్యూని ఇంకో వేరియబుల్కి అసైన్ చేస్తున్నట్టు అనమాట. ఓకేనా, దీని తర్వాత ఈ ఎక్స్క్లమేటరీ ఈజ్ ఈక్వల్ టు అని ఉన్నప్పుడు దీన్ని మనం ఈజ్ నాట్ ఈక్వల్ టు అనేది పిలవడం జరుగుతుంది. అలాగే గ్రేటర్ దెన్ ఇది ఈక్వల్, దీన్ని మనం ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనేది పిలుస్తాం అనమాట ఈ సింబల్ని. అలాగే లెస్ దాన్ ఈక్వల్, దీన్ని మనం ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేది పిలవడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనకి ఈ డబల్ ఈక్వల్ టు ఉంది కదా, ఈజ్ ఈక్వల్ టు ఉంది కదా, ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ రైట్ సైడ్ ఉన్న వాల్యూ రెండు ఈక్వలా అనేది చెక్ చేస్తుంది అనమాట. చెక్ చేసి ఇప్పుడు మనకి ఆ రెండు ఈక్వల్ అయితేనేమో ట్రూ అని, లేకపోతే ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది. దీని తర్వాత ఎక్స్క్లమేటరీ ఈక్వల్ టు ఉంది కదా, దీన్ని మనం నాట్ ఈక్వల్ టు అంటే మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ రైట్ సైడ్ ఉన్న వాల్యూ అనేది మనకి రెండు నాట్ ఈక్వల్ టు అని చెక్ చేస్తుంది. ఆ రెండు ఈక్వల్ లేవు అనుకోండి మనకి ఫాల్స్ అయితే రిటర్న్ చేస్తుంది. ఆ రెండు ఈక్వల్ ఉంటే ఆ రెండు ఈక్వల్గా లేకపోతే ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది. రెండు ఈక్వల్ అయితేనేమో ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకేనా, కన్ఫ్యూజ్ కాకండి. ఇప్పుడు మనకి గ్రేటర్ దెన్ ఈక్వల్ టు అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ అనేది రైట్ సైడ్ ఉన్న వాల్యూ కంటే గ్రేటర్ దెన్, అలాగే రెండు ఈక్వలా అని చెక్ చేస్తుంది అనమాట. ఒకవేళ లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ అనేది రైట్ సైడ్ ఉన్న వాల్యూ కంటే గ్రేటర్ దెన్ అనుకోండి ట్రూ రిటర్న్ చేస్తుంది. కాకుండా కానీ రెండు సేమ్ చెక్ చేస్తుంది అనమాట. ఆ రెండు సేమ్ అయినా కానీ మనకి ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి లెస్ దాన్ ఈక్వల్ టు అంటే ఈ లెస్ దాన్ ఈక్వల్ టు ఏం చేస్తుంది అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ అనేది రైట్ సైడ్ ఉన్న వాల్యూ కంటే తక్కువ అనుకోండి, ఇప్పుడు మనకి ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకేనా, దీని తర్వాత ఒకవేళ రెండు సేమా ఇప్పుడు కూడా ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఈ రెండు కండిషన్లు అదైతే ట్రూ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం వీటిని డీటెయిల్గా కొన్ని ఎగ్జాంపుల్తో అయితే ప్రాక్టికల్ చేసి అయితే నేర్చుకున్నాం అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూసినట్టయితే ప్రింట్ ఆఫ్ 2 లెస్ దెన్ ఈక్వల్ టు 2 అని చెక్ చేస్తుంది అనమాట. అంటే 2 అనేది 2 కంటే తక్కువనా కాదు కదా, కానీ అలాగే ఈ రెండు ఈక్వల్ కదా, సో మనకి ట్రూ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట అవుట్పుట్ వచ్చేసి. అలాగే ప్రింట్ ఆఫ్ 4 నాట్ ఈక్వల్ టు 1 ఏం చెప్తున్నాం, 4 నాట్ ఈక్వల్ టు 1 అయితే అంటున్నాం, కరెక్టే కదా. ఈ 4 అలాగే 1 అనేది ఈక్వల్ టు కాదు కదా, సో మనకి ట్రూ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, రెండు మనకి ట్రూ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం దీన్ని కూడా మన VS కోడ్లో అయితే ఒకసారి అయితే చేసి చూద్దాం. ఇప్పుడు మనకి ఏం చేద్దాం, ప్రింట్ 2 లెస్ దెన్ ఈక్వల్ టు 2 అని చేస్తాం. ఇప్పుడు ఒకసారి నేను అవుట్పుట్ని అయితే క్లియర్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు నేను రన్ చేసినట్టయితే మనకు అవుట్పుట్ ఏమైనా రావాలి, ట్రూ అనేది రావాలన్నమాట. ఓకేనా, ట్రూ అనేది రావడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, 4 నాట్ ఈక్వల్ టు, ఒకవేళ మనకి ఇది ఉందనుకోండి ఈక్వల్ టు లేదనుకోండి మనకి ఫాల్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఎందుకు, ఈక్వల్ టు ఇలే కదా, మనకు ఒక కండిషన్ చెక్ చేస్తుంది. 2 అనేది 2 కంటే తక్కువ కాదు కదా, 2 అనేది 2 కంటే తక్కువ కాదు కాబట్టి మనకి ఫాల్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ట్రూ టర్న్ చేసినట్టయితే చూసారు కదా, ఇక్కడ మనకి ఫాల్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే మనం ఈక్వల్ టు అని ఇచ్చినప్పుడు ఆ రెండు ఈక్వల్ టు కాదని కూడా చెక్ చేస్తున్నాం అనమాట, ఇంకో కండిషన్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో మనకి అప్పుడు ట్రూ అయితే రావడం జరుగుతుంది. దీని తర్వాత మనం ఇక్కడ ఏం చేద్దాం, నాట్ ఈక్వల్ టు అయితే చెక్ చేద్దాం అనమాట. 4 నాట్ ఈక్వల్ టు 1 అని చెక్ చేద్దాం. 4 అనేది 1 కాదా అనేది చెక్ చేస్తున్నాం అనమాట. అంటే ట్రూయే కదా, రెండు ఈక్వల్ కాదు కదా, సో మనకి ఇక్కడ ట్రూ అనేది రిటర్న్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు ఏం గమనించాలంటే ఇక్కడ మనకి ఈ రిలేషనల్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు మనకి ఐదర్ ట్రూ లేదా ఫాల్స్ అనేవి రిటర్న్ అవుతున్నాయి అనమాట కండిషన్ బట్టి. ఓకేనా, దీని తర్వాత మళ్ళీ మనం స్లైడ్లోకి అయితే వెళ్ళైతే చూద్దాం. ఒకవేళ మనకి ఇక్కడ 4 ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 ఉందనుకోండి, ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, మనం ఆ రెండు సేమే కానీ మనం ఏం చెప్తున్నాం, ఆ రెండు నాట్ ఈక్వల్ టు అని చెప్తున్నాం. సో మనకి కండిషన్ ఫాల్స్ కదా, మనకి ఫాల్స్ అనేది అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి, ఇప్పుడు నేను రన్ చేసినట్టయితే చూసారు కదా ఫాల్స్ అనేది రావడం జరిగింది అనమాట. మీరు డిఫరెంట్ నెంబర్స్ ఇచ్చి ఒకసారి మీరు కూడా ట్రై అవుట్ చేయండి అనమాట. ఇప్పుడు మళ్ళీ మన స్లైడ్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. దీని తర్వాత ఇప్పుడు మనం కామన్గా చేసే మిస్టేక్స్ ఏందో చూద్దాం. ఓకేనా, ఇక్కడ మనకి సింగిల్ ఈక్వల్ టు తోటి మనం కంపేర్ చేస్తున్నాం ఈ రెండు నెంబర్స్ని. 3 ఈ రెండు ఈక్వల్ అని చెక్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, ఇది మనకి కరెక్ట్ కాదనమాట. ఎందుకంటే మనం సింగిల్ ఈక్వల్ టు ఎందుకు యూజ్ చేస్తాం, ఒక వేరియబుల్కి ఒక వాల్యూని అసైన్ చేయడానికి యూజ్ చేస్తాం, కానీ మనం ఇక్కడ కంపేర్ చేయడానికి యూజ్ చేస్తాం.
సో మనకి ఒక ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి సింటాక్స్ ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఇది రైట్ అనమాట, రెండు వాల్యూస్ని కంపేర్ చేయడానికి. ప్రింట్ 3 = 3. ఓకేనా, ఈ రెండు ఈక్వల్ టు కాదని చెక్ చేస్తున్నాం అనమాట. ఈ ఈజ్ ఈక్వల్ టు యూజ్ చేసినప్పుడు. ఓకేనా, ఇక్కడ మనకి ట్రూ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఎర్రర్ ఏం వస్తుందో చూద్దాం. ఇక్కడ మనకి సింటాక్స్ ఎర్రర్. ఇక్కడ ఎర్రర్ ఏం వస్తుంది, ఎక్స్ప్రెషన్ కాంట్ కంటైన్ అసైన్మెంట్, అలాగే పెరాప్స్ యువర్ మెంట్. ఓకేనా, అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు ఈ వాల్యూ అనేది ఇందులో అసైన్ చేయరాదు. అంటే ఇది కూడా వాల్యూ ఇచ్చినాం కదా, ఏం వేరియబుల్ వేయలే కదా, సో ఇందులో అయితే అసైన్ చేయరాదు. అలాగే మీరు ఈ = అనుకుంటున్నారా అనేది చెప్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఈ అవుట్పుట్ ఏమొచ్చింది, ట్రూ అనేది రావడం జరిగింది. ఇప్పుడు మనం దీన్ని కూడా ఒకసారి మన VS కోడ్లో అయితే చేర్చుద్దాం. ఇక్కడ కూడా మనం అయితే చేర్చుద్దాం. ఇక్కడ మనం ఏం చేద్దాం, ప్రింట్ ఆఫ్ 3 = 3 అనేది చేద్దాం. ఇక్కడ నేను ప్రింట్ చేసినట్టయితే మనకి సింటాక్స్ ఎర్రర్ అయితే వస్తుంది అనమాట. చూసారు కదా, ఇక్కడ మనకి సింటాక్స్ ఎర్రర్ అయితే రావడం జరిగింది. ఓకేనా, మీరు ఎప్పుడైనా అసైన్ చేయడానికైతే సింగిల్ ఈక్వల్ టు యూజ్ చేసుకోవాలి, కంపేర్ చేయడానికైతే = అయితే యూజ్ చేసుకోవాలన్నమాట. కానీ ఇప్పుడు నేను = ఇచ్చాను అనుకోండి, మనకి అవుట్పుట్ అనేది ట్రూ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి, ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మనకి ట్రూ అని అయితే రావడం జరిగింది. ఓకేనా, ఈ విధంగా మీరు డిఫరెంట్ నెంబర్స్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ 3 ప్లేస్లో 4 ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు మనకి 2 ఈక్వల్ టు కాదు కదా, మనకి అవుట్పుట్ వచ్చేసి ఫాల్స్ అని అయితే రావడం జరుగుతుంది. చూసారు కదా, కింద మనకి ఇక్కడ ఫాల్స్ అని అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా, దీని తర్వాత మనం ఇంకా కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మనకి ఈ రిలేషనల్ ఆపరేటర్ ఉంది కదా, వీటి మధ్యలో స్పేస్ అనేది వద్దు అనమాట. ఇప్పుడు లెస్ దెన్ స్పేస్ ఇప్పుడు ఈక్వల్ టు అని ఇచ్చాం అంటే ఇక్కడ మనకి సింటాక్స్ ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది, ఇన్వాలిడ్ సింటాక్స్ అని అయితే రావడం జరుగుతుంది. ఎప్పుడైనా వీటి మధ్యలో స్పేస్ ఇవ్వద్దు అనమాట. ఓకేనా, ఇక్కడ మీరు స్పేస్ ఇచ్చారు కదా అంటే ఇక్కడ ఈ ఆపరేటర్ మధ్యలో ఇవ్వద్దు అనమాట. ఇక్కడ స్పేస్ ఇచ్చినా పర్లేదు అనమాట ఈ నెంబర్స్ మధ్యలో. ఓకేనా, ఫర్ రీడబిలిటీ అనేది ఇంక్రీజ్ కానీ ఇక్కడ స్పేస్ అనేది ఇచ్చామన్నమాట. ఓకేనా, ఈ విధంగా అయితే ఇవ్వచ్చు, కానీ ఇక్కడ ఇచ్చినప్పుడు మనకి ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. చూసినట్టయితే ఇక్కడ ఏమొస్తుంది, సింటాక్స్ ఎర్రర్ అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి ట్రూ అనేది 3 కంటే తక్కువనే కదా, సో మనకి ట్రూ అనేది రిటర్న్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం దీన్ని కూడా ఒకసారి మన VS కోడ్లో అయితే చేర్చుద్దాం. ఇక్కడ మనకి ప్రింట్ 2 <3 అని చూద్దాం. 2 నేను స్పేస్ ఇస్తున్నాను, <2 = 3 అని చూస్తున్నాం. అంటే నేను ఇక్కడ స్పేస్ ఇచ్చాను అంటే మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు నేను టెర్మినల్ అనేది ఒకసారి అయితే క్లియర్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు రన్ చేసినట్టయితే మీకు కింద చూడండి ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. చూసారు కదా, సింటాక్స్ ఇన్వాలిడ్ సింటాక్స్ అని అయితే అవుట్పుట్ కింద అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా, ఎప్పుడు ఇటువంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు అనమాట. ఇప్పుడు నేను స్పేస్ చేసాను అనుకోండి, మనకి కరెక్ట్ అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను రన్ చేసినట్టయితే ట్రూ అని అయితే రావడం జరుగుతుంది అనమాట. చూసారు కదా, ఇప్పుడు మనకి ఇక్కడ ట్రూ అని అయితే అవుట్పుట్ కింద అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా, దీని తర్వాత మనం ఏం తెలుసుకుందాం అంటే మనం 2 ఫ్లోట్ని అయితే కంపేర్ చేసుకుందాం. ఓకేనా, కొన్ని 2 డెసిమల్ పాయింట్స్ని అయితే కంపేర్ చేద్దాం అనమాట. మనం ప్రీవియస్గా ఏం చేసాం, 2 ఇంటిజర్స్ని అయితే కంపేర్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఫ్లోట్స్ని అయితే కంపేర్ చేద్దాం. ఇప్పుడు ప్రింట్ 2.5 <= 3.2 అని చెక్ చేద్దాం. అంటే 2.5 అనేది <= 3.2 అని చెక్ చేస్తాం అంటే ట్రూవే కదా, అంటే 2.5 అనేది దీనికంటే తక్కువనే కదా, సో మనకి ట్రూ అనేది రావడం జరుగుతుంది. దీని తర్వాత ప్రింట్ 0.1 ≠ 0.1, ఇది మనకి ఫాల్స్ కదా, ఎందుకంటే ఈ 2 సేమ్ కానీ మనం కాదని చెప్తున్నాం, సో మనకి ఫాల్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, దీన్ని కూడా మన VS కోడ్లో అయితే ఒకసారి అయితే చేర్చుద్దాం. ఇప్పుడు మనం 2.5, ఇప్పుడు మనకి ఇక్కడ 2.5 <= 3.5 అని చెక్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. ఇప్పుడు నేను రన్ చేసినట్టయితే మనకు ట్రూ అని అయితే రావడం జరిగింది. ఓకేనా, అదే మనం ఇక్కడ నేను 2.5 ఇస్తాను, ఇప్పుడు ≠ అని ఇచ్చాను అనుకోండి, ఈ 2 ≠ అని చెప్తున్నాం. ఇప్పుడు 2 ≠ అని చెప్పినట్టయితే సారీ ఇక్కడ 1 వచ్చిందా, సారీ ఇక్కడ ఓకేనా ≠ అని ఇచ్చినట్టయితే మనకి ఏం రావాలి, ఫాల్స్ అని అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఆ 2 ఈక్వల్టే కానీ మనం కాదని చెప్తున్నాం, సో మనకి ఫాల్స్ అని అయితే రావడం జరుగుతుంది. చూసారు కదా, ఫాల్స్ అని అయితే అవుట్పుట్ కింద అయితే రావడం జరిగింది. ఓకేనా, మళ్ళీ మనం మన స్టైల్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ ఇప్పుడు మీకు కొన్ని క్వశ్చన్స్ అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్ అనేవి మీరు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి అనమాట. ఓకేనా, ఇప్పటివరకు మీకు ఎంతవరకు అర్థమైందో నీకు అలాగే నాకు కూడా అర్థమవుతుంది అనమాట. ఓకేనా, చూసినట్టయితే ఇక్కడ మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ని మీకైతే ఈ కామెంట్ సెక్షన్లో అయితే మీరైతే ఆన్సర్ చేయండి. ఓకేనా, దీని తర్వాత మనం ఇప్పుడు ఏం చేసాం, 2 స్ట్రింగ్స్ని కంపేర్ చేసాం, అలాగే 2 ఇంటీజర్ని కంపేర్ చేసాం, 2 ఫ్లోటింగ్ పాయింట్స్ని కంపేర్ చేసాం. ఇప్పుడు మనం 2 స్ట్రింగ్స్ని అయితే కంపేర్ చేద్దాం అనమాట. ఓకేనా, ప్రింట్ డబుల్ కోట్స్ మధ్యలో ABC అలాగే =,
మళ్ళీ ఏబిసి ఇచ్చినట్టయితే మనకి ఈ రెండు ఈక్వల్ అనేది చెక్ చేస్తున్నాం. రెండు ఈక్వల్ కాబట్టి మనకి ట్రూ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ మనం స్ట్రింగ్స్ని కూడా కంపేర్ చేయొచ్చు అనమాట. ఓకేనా, దీని తర్వాత ఇక్కడ చూసినట్టయితే ప్రింట్ సిబిఏ నాట్ ఈక్వల్ టు ఏబిసి. నిజమే కదా, రెండు మనకి ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి, ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి. సో మనకి ఏమొస్తుంది, ఫాల్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, సారీ, ఇక్కడ మనం నాట్ ఈక్వల్ టు అనేది చెప్తున్నాం కదా, రెండు ఈక్వల్ కాదని చెప్తున్నాం కదా. సో మనకి ట్రూ అనేది రిటర్న్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి ఈక్వల్ టు ఇచ్చినప్పుడు ఫాల్స్ అనేది రిటర్న్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని కూడా ఒకసారి అయితే చేద్దాం. ఇక్కడ మనం ప్రింట్ ఆఫ్ ఏ బిసి, ఇక్కడ మనకి డబల్ ఈక్వల్ టు మనకి మళ్ళీ ఏ బిసి అనేది ఇచ్చాను. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే మనకు అవుట్పుట్ ఏం రావాలి, ట్రూ అనేది రావాలి కదా. ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి, ఇక్కడ నేను రన్ చేసినట్టయితే చూసారు కదా మనకి ట్రూ అనేది రావడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు నేను రివర్స్ ఇచ్చాను అనుకోండి వీటిని, ఇప్పుడు నేను రివర్స్ ఇచ్చి ప్రింట్ చేస్తే బీసీ, ఓకేనా, బీసీ అని ఇచ్చాము, బీసీ ఏ అనేది ఇస్తాను. ఓకేనా, సిబిఏ. ఇప్పుడు నేను రన్ చేసినట్లయితే మనకి ఏం రావాలి, అవుట్పుట్ ఫాల్స్. రెండు సేమ్ కాదు. ఓకేనా, ఇప్పుడు నేను నాట్ ఈక్వల్ టు అని ఇచ్చాను అనుకోండి, మనకి ట్రూ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఆ రెండు నాట్ ఈక్వల్ టు కదా, మనం చెప్తున్నాం ఆ రెండు సేమ్ కాదు అని అయితే చెప్తున్నాం, మనం చెప్పింది నిజమే. సో మనకి ట్రూ అనేది రావడం జరుగుతుంది అనమాట. అవుట్పుట్ వచ్చేసి చూసారు కదా, ఇక్కడ మనకి ట్రూ అనేది రావడం జరిగింది అనమాట. ఓకేనా, మళ్ళీ మనం స్లైడ్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ మనకి ట్రూ అనేది అవుట్పుట్ అయితే రావడం జరిగింది. దీని తర్వాత మనం దీన్నే మనం ఏమంటామంటే, ఇక్కడ మనకి పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. సో మనకి ఇక్కడ ఏంటంటే, ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ అలాగే స్మాల్ ఎక్స్ అనేవి రెండు సేమ్ కాదనమాట. ఓకేనా, సో మనకి ఏబిసి క్యాపిటల్లో అలాగే స్మాల్ ఏబిసిలు ఇచ్చి కంపేర్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ వచ్చేసి ఫాల్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం వీటిని కూడా ఒకసారి అయితే విఎస్ కోడ్లో అయితే రన్ చేసి అయితే చూద్దాం. మనకి స్మాల్ ఏబిసి అలాగే క్యాపిటల్ ఏబిసి అనేది సేమ్ కాదనమాట, రెండు డిఫరెంట్. ఎందుకంటే పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. ఇప్పుడు మనం వీటిని అయితే చేంజ్ చేద్దాం, కట్ ఆర్డర్లో అయితే ఇద్దాం. ఓకేనా, ఇప్పుడు నేను రన్ చేసినట్టయితే మనకి అవుట్పుట్ ఏం రావాలి, ఫాల్స్ అని అయితే రావాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి, ఇక్కడ ఫాల్స్ అని అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా, దీని తర్వాత మనం ఇంకేం చేద్దామంటే, ఇప్పుడు మనం కోడ్ వాక్ త్రూ అయితే చూద్దాం. అంటే ఒక క్వశ్చన్ తీసుకొని ఇప్పుడు మనం దాన్ని అయితే సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ ఇఫ్ ద ఫస్ట్ 3 క్యారెక్టర్స్ ఆఫ్ ద 2 స్ట్రింగ్స్ ఆర్ సేమ్. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మనకి 2 స్ట్రింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది, అందులో మనకి ఫస్ట్ 3 క్యారెక్టర్స్ అనేవి సేమా అనేది చెక్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, మనం ఇక్కడ ఇన్పుట్ ఫార్మాట్ ఏందో చూద్దాం. ఇక్కడ ఇన్పుట్ ఫార్మాట్ ఏంటంటే, ఫస్ట్ లైన్లో ఒక స్ట్రింగ్ తీసుకోవాలి, మళ్ళీ సెకండ్ లైన్లో ఒక స్ట్రింగ్ తీసుకోవాలి. చూసారు కదా, మళ్ళీ అవుట్పుట్ ఫార్మాట్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఫస్ట్ స్ట్రింగ్లో 3 క్యారెక్టర్స్ అలాగే సెకండ్ స్ట్రింగ్లో 3 క్యారెక్టర్స్ అనేవి సేమ్ ఉన్నాయి అనుకోండి, అంటే ఇక్కడ సిఏఎం అలాగే సిఏఎం రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి మనకి ట్రూ అనేది రావడం జరుగుతుంది. అలాగే రెండు సేమ్ లేవు అనుకోండి, ఇప్పుడు మనకి ఫాల్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ అయితే మన విఎస్ కోడ్లో అయితే చేసి చూద్దాం. ఓకేనా, ఇప్పుడు మనకి ఏం చేద్దాం, మనం ఫస్ట్ ఇన్పుట్ ఏం తీసుకోవాలి, 2 స్ట్రింగ్స్ని అయితే ఇన్పుట్ కింద అయితే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు దానికి వేరియబుల్స్ ఏమి ఇస్తున్నాను అంటే, ఫస్ట్ స్ట్రింగ్ అనేది ఇస్తున్నాను, స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ తీసుకోవాలి కదా, ఇన్పుట్ ఫంక్షన్ అయితే యూజ్ చేస్తున్నాం. దీని తర్వాత సెకండ్ స్ట్రింగ్ కూడా చేద్దాం, సెకండ్ స్ట్రింగ్. ఇప్పుడు మనకి ఇన్పుట్ తీసుకోవాలి కదా, ఇన్పుట్ ఫంక్షన్ అయితే యూజ్ చేస్తున్నాం. దీని తర్వాత ఇప్పుడు నేను 2 ఇన్పుట్స్ అయితే తీసుకున్నాను. ఓకేనా, దీని తర్వాత మనం ఏం చేయాలి, మనం ఫస్ట్ స్ట్రింగ్లోకి వెళ్ళి ఒక ఫస్ట్ 3 క్యారెక్టర్స్ అనేవి తెచ్చుకోవాలి. అంటే మనం ఏం చేయాలి, స్లైసింగ్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు మనం స్ట్రింగ్ స్లైసింగ్ అయితే చేయాలన్నమాట. స్ట్రింగ్ స్లైసింగ్ ఎట్లా చేయాలి, ముందు మనం స్ట్రింగ్ అనేది ఏ వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ అయితే తెచ్చుకోవాలి. మనం ఫస్ట్ స్ట్రింగ్ లోపల మనకు ఫస్ట్ స్ట్రింగ్ అయితే ఉంది, ఇందులో తెచ్చుకున్న తర్వాత స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి మనకి ఎన్ని క్యారెక్టర్స్ కావాలి, ఫస్ట్ 3 క్యారెక్టర్స్ కావాలి. సో మనకి ఫస్ట్ 3 క్యారెక్టర్స్ కావాలంటే 0 నుంచి 3 వరకు అయితే తెచ్చుకోవాలన్నమాట. అంటే స్టార్టింగ్ వచ్చేసి 0 నుంచి 3, అంటే స్టార్టింగ్ నుంచి సెకండ్ వరకు, అంటే 3 అనేది ఇంక్లూడ్ కాదనమాట, 2 వరకు అయితే రావడం జరుగుతుంది. అంటే 0, 1, 2 ఈ 3 ప్లేసెస్లో ఉన్న స్ట్రింగ్స్ అయితే ఆ క్యారెక్టర్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దాం, ఇప్పుడు మనం ఒక వేరియబుల్ లోపలైతే పెడదాం, దీన్ని మనం ఏ లోపలైతే పెడదాం. ఓకేనా, ఈ పార్ట్ని మనం ఏ లోపలైతే పెట్టడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు మనం సెకండ్ పార్ట్ని కూడా తెచ్చుకున్నాం.
సెకండ్ స్ట్రింగ్లో నుంచి ఫస్ట్ 3 క్యారెక్టర్స్ కూడా తెచ్చుకుందాం అనమాట. ఆ రెండు తెచ్చుకొని ఆ రెండింటిని అయితే కంపేర్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ 3 క్యారెక్టర్స్ అయితే తెచ్చుకుందాం. 0 2 3. ఇప్పుడు మనం బి, నేను బి లోపల అయితే పెడుతున్నాను. ఈ పార్ట్ని నేను బి లోపల అయితే పెడుతున్నాను. ఓకేనా, ఇప్పుడు మనం వీటిని అయితే ప్రింట్ చేసి అయితే చూద్దాం ఒకసారి. వీటిని మనం ఒకసారి ప్రింట్ చేసి అయితే చూద్దాం. ప్రింట్ ఆఫ్ ఏ, దీని తర్వాత ప్రింట్ ఆఫ్ బి. వీటిని అయితే ప్రింట్ చేసి అయితే చూద్దాం. సరే, నేను ప్రీవియస్ అవుట్పుట్ని అయితే క్లియర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. ఫస్ట్గా మనం 2 ఇన్పుట్స్ అయితే అడుగుతుంది అనమాట. నేను రన్ చేస్తున్నాను. ఇక్కడ మనకి 2 ఇన్పుట్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ నేను ఏమని ఇద్దాం, యాపిల్ కదా, APPLE యాపిల్. ఇప్పుడు మనం సెకండ్ ఇన్పుట్ అయితే ఇద్దాం. అంటే సెకండ్ ఇన్పుట్ ఏంది, అప్లికేషన్ అనేది ఇచ్చాను. ఇప్పుడు నేను రన్ చేసి ఏం కావాలి, మనకి ఫస్ట్ 3 క్యారెక్టర్స్ అయితే రావాలన్నమాట రెండిట్లోకి వెళ్ళి. ఓకేనా, వచ్చాయి కదా. ఇప్పుడు మనకి ఫస్ట్ స్ట్రింగ్లోకి వెళ్ళి యాపిల్ ఏపీపీ అనేది రావడం జరిగింది. ఇప్పుడు మనం వీటిని కంపేర్ చేద్దాం. మనకి అవుట్పుట్ ఏం రావాలని చెప్పిండు, ట్రూ లేదా ఫాల్స్ అనేది రావాలి. ఆ రెండు సేమ్ అయితేనే ట్రూ, లేకపోతే ఫాల్స్ అనేది రావాలి. సో మనం ఏమి యూజ్ చేయాలి, రిలేషనల్ ఆపరేటర్ యూజ్ చేయాలి కదా. ఈక్వల్ టు సింబల్ అయితే యూజ్ చేయాలన్నమాట. సో ఆ ఆపరేటర్ అయితే యూజ్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఈ రెండింటిని అయితే కంపేర్ చేద్దాం. 2 స్ట్రింగ్స్ని అయితే కంపేర్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి చెక్ చేస్తాం అనమాట. ఇది ఈక్వల్ అయింది అనుకోండి, అది ట్రూ అయింది అనుకోండి, మనం ట్రూ అని అయితే రిప్రజెంట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం దీన్ని కూడా రన్ చేద్దాం అనమాట. ఇప్పుడు మనం దీన్ని కూడా ఒకసారి అయితే రన్ చేస్తాం చూడండి. ఇప్పుడు మనకి ముందుగా ఒక ఇన్పుట్ని అయితే అడుగుతుంది. మనం ఒక ఇన్పుట్ అయితే ఇద్దాం, యాపిల్ అప్లికేషన్. ఇప్పుడు మనకి రన్ చేద్దాం. రన్ చేస్తే మనకి ట్రూ అని అయితే రిటర్న్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఈ 2 క్యారెక్టర్లో ఫస్ట్ 3 క్యారెక్టర్స్ అనేవి సేమ్ ఉన్నాయి కాబట్టి మనకి ట్రూ అయితే రావడం జరిగింది. ఓకేనా, మళ్ళీ ఒకసారి రన్ చేసి మనం ఒకసారి తప్పుగా అయితే ఇద్దాం. అప్పుడు మనకి ఫాల్స్ వస్తుందా లేదా అనేది చూద్దాం అనమాట. ఇప్పుడు నేను ఒకసారి మళ్ళీ రన్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ నన్ను ఇన్పుట్ అడుగుతుంది అనమాట. ఇప్పుడు మనకి యాపిల్ అనేది ఇచ్చాను. ఇప్పుడు నేను అప్లికేషన్లో పి అనేది ఇంకో పి అనేది ఇస్తలేను. ఓకేనా, ఒక పి అనేది ఇవ్వలేదు. ఇప్పుడు మనకి ఫాల్స్ వస్తుందా లేదా అని చూద్దాం. చూసారు కదా, మనకి ఫస్ట్ 3 క్యారెక్టర్స్ అనేవి సేమ్ లేదు కాబట్టి మనకి ఫాల్స్ అనేది రావడం జరిగింది అనమాట. ఈ విధంగా మీరు కూడా డిఫరెంట్ స్ట్రింగ్స్ ఇచ్చి ట్రై చేసి అయితే చూడండి అనమాట. మీకు కూడా అవుట్పుట్స్ అనేవి ఏ విధంగా వస్తుందో తెలుస్తుంది. ఓకేనా, దీని తర్వాత మనం ఈ వీడియోలో మనం ఏమేమి నేర్చుకున్నాం ఒకసారి కీ టేక్ వేస్ ఏందో చూద్దాం అనమాట. ఈ వీడియోలో మనం ఏమి నేర్చుకున్నాం అంటే కంపేరింగ్ నెంబర్స్. మనం ఈ రిలేషనల్ ఆపరేటర్ యూజ్ చేసుకొని ఇందులో గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, ఈజ్ ఈక్వల్ టు ఈ సింబల్స్ని యూజ్ చేసుకుని, అంటే ఈ ఆపరేటర్స్ని యూజ్ చేసుకుని 2 వాల్యూస్ని, అంటే 2 ఇంటీజర్ని, 2 ఫ్లోట్స్ని, అలాగే 2 స్ట్రింగ్స్ని ఏ విధంగా కంపేర్ చేయాలి అనేది చూసాం అనమాట. ఓకేనా, దీని తర్వాత మనం కంపేరింగ్ స్ట్రింగ్స్ చూసాం కదా, 2 ఏబిసి అలాగే ఏబిసి 2 స్ట్రింగ్స్ని ఏ విధంగా కంపేర్ చేయాలి, అలాగే మనకి పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్ అనేది తెలుసుకోవడం జరిగింది అనమాట. అలాగే మనం నెక్స్ట్ వీడియోలో ఏం నేర్చుకున్నాం అంటే లాజికల్ ఆపరేటర్స్, వీటి గురించి అయితే మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఓకేనా, దీని తర్వాత ప్రాక్టీస్. మీరు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలన్నమాట. మీరు ప్రాక్టీస్ చేయకపోతే మీరు ఈ వీడియో చూసి వేస్ట్ అనమాట. ఓకేనా, మీరు ఖచ్చితంగా అయితే ప్రాక్టీస్ చేయండి. మనం ప్రీవియస్ వీడియోలో 79 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు చేశారో లేదో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, మనం ప్రీవియస్ వీడియోలో ఈ 79 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్స్ అనేవి ఏదో గూగుల్ ఎక్కలు వెతికిచ్చినాయి కదా అనమాట. ప్రీవియస్గా మల్టిపుల్ కంపెనీస్లో అడిగిన క్వశ్చన్స్ అనమాట. ఇవి మనం ప్రాక్టీస్ చేసుకుంటూ మనం ఫర్దర్గా ఏంటంటే ఇండైరెక్ట్గా మనం ఇంటర్వ్యూ కూడా ప్రిపేర్ అవుతున్నాం అనమాట. ఓకేనా, సో మనం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకున్నాం అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ.